హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికైతే హ్యాపీ పొంగల్. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. పండక్కి ఊరు వెళ్ళారా ఏంటి, ఏమేమి అప్పాలు చేసుకున్నారో అవన్నీ చెప్పేసేయండి. అండ్ మీరందరూ సకినాలు చేసుకున్నారో లేదో కూడా చెప్పండి. మామూలుగా జనరల్గా మీకు సంక్రాంతి పండగ అంటే ఏం అప్పాలు గుర్తొస్తాయి అది కూడా. అండ్ మాకైతే సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సకినాలు. అది కూడా తెలంగాణలో చేస్తారని నేను విన్నాను, అంటే జనరల్గా అనమాట. తెలిసిన కాడికి చూసిన కాడికి మా సైడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. అది కూడా ఎక్కువ సంక్రాంతికే చేసుకుంటారు. నార్మల్ టైంలో అప్పాలు చేసుకుంటారు, కానీ సంక్రాంతి వచ్చిందంటే ఫస్ట్గా గుర్తొచ్చేది మాత్రం సకినాలే. సో ఈరోజు అంటే నేను పండగ తర్వాత చేశాను అనుకోండి. సంక్రాంతి రోజు చేశాను ఎగ్జాక్ట్గా, భోగి తెల్లారి. ముందే చేసుకుంటారు కానీ నాకు వీలవ్వలేదు, ఆ రోజు చేశాను నేను. ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేస్తాను అనమాట. ఇది ఒక్కటే చేశాను, ఇంకేమీ చేయలేదు. సో ఈ ఒక్కటి చూపించేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. అవైతేనే జిగి మంచిగా ఉంటుంది, బాగా వస్తుంది అనమాట. సో కొంచెం సన్న బియ్యం అయితే అంత బాగా రాదు. సో ఇది ఒకటైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మంచిగా దాంట్లో ఏమి నల్ల అవన్నీ మెరుగలు ఏం లేకుండా ఏరుకోండి. నేను ఒక 2 kgs బియ్యం తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అందులో బాగా స్టార్చ్ వెళ్తుంది అనమాట. లైక్ ఇట్లా చిక్కగా వెళ్తుంటుంది కదా, వైట్గా అదంతా బాగా వస్తుంది. ఒక 3-4 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నేనైతే పడుకునేటప్పుడు నానబెట్టేసాను అనమాట. మంచిగా నానిపోతాయి బాగా. ఇంకా తెల్లారి మనం పొద్దున్న లేసాక చూస్తే మంచిగా నానిపోతాయి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి. నేనైతే చూసారా ఇక్కడ వరకు బియ్యం ఉంటే దానికి మునిగేంత వరకు, అంటే ఆల్మోస్ట్ పై వరకు నీళ్లు పోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వీటన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక జాలీలో వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఎక్సెస్ ఉన్న వాటర్ అన్నీ కిందికి దిగిపోతాయి కదా. ఒక 5-10 నిమిషాలు అలా జల్లీలో వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ మంచిగా కిందికి దిగిపోతాయి. అండ్ వీటిని ఏంటి అంటే కొందరు ఒక 3-4 అవర్స్ అట్లా నానబెడతారు, బట్ ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇట్లా కొంచెం క్రాస్గా పెట్టుకుంటే నీళ్ళన్నీ మంచిగా కిందికి దిగిపోతాయి. మీరు లేదు అంటే కూడా చేయితోనన్నా తీసేసుకోవచ్చు వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా. కాకపోతే కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఈ స్ట్రైనర్లో వేసి కొంచెం ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేశాను. నీళ్ళన్నీ కిందికి దిగిపోయాయి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఏదైనా సరే కొంచెం ఆరబోసుకున్నట్టు పోసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. నేను అప్పుడు టిఫిన్ తింటుంటే అనమాట, వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. మంచిగా క్లాత్ పైన వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ ఆరాలన్నమాట. మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్లేదు, బట్ ఎండలో మాత్రం ఆరబెట్టొద్దు అనమాట. నార్మల్గా ఫ్యాన్ కింద ఇంట్లో చల్లగాలికి వదిలేస్తే అట్లా తడి లేకుండా ఉంటే చాలు. జస్ట్ పొడి అయిపోవాలి అవి. అట్లా పట్టుకుంటే మాయిశ్చర్ తగలాలి, కానీ ఎక్కువగా వాటరీగా ఉండొద్దు. మనకు ఒక 2-3 అవర్స్లో ఈజీగా ఆరిపోతాయి. కాకపోతే కొంచెం పల్చగా ఆరబోసుకోవాలి. మంచిగా కాటన్ క్లాత్ మీద పల్చగా ఆరబోసుకొని మిల్లులో ఆడించుకోవాలి, లేకపోతే మిక్సీకైనా పట్టుకోవచ్చు. మిల్లులో వేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా సాఫ్ట్గా మెత్తని పౌడర్ లాగా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత కూడా మీరు కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు. మనము జల్లిస్తాం కదా గోధుమ పిండి అవన్నీ, అట్లా జల్లించుకోవచ్చు. నేనైతే ఏం జల్లించలేదు. జల్లించుకుంటే ఇంకా బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. మిక్సీలో వేసుకుంటే మాత్రం కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట. ఇంకా అదే బయట మిల్లులో వేస్తే మనకు తొందరగా పని అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది అనేసి నేను బయట ఇచ్చేసాను. నార్మల్ పిండి ఈ పిండి పట్టించాను అనమాట, యూజ్ అవుతుంది కదా అనేసి. ఇంక ఈ ప్రాసెస్ చాలా సింపుల్, అంటే ఎక్కువ హడావిడి ఉండదు, బట్ చేయడం రావాలి. దీనికి ఒక చిన్న టెక్నిక్ అనమాట. దీనికి జనరల్గా అయితే ఒక కేజీ పిండికి 1/2 kg నువ్వులు పోసుకుంటారు. అంటే దీంట్లో హైలైట్ నువ్వులే అనమాట. ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు, జస్ట్ ఒక 3 నువ్వులు, ఓమా అదే వాము అంటారు కదా అది, అండ్ సాల్ట్. ఇంకా సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నువ్వులైతే జనరల్గా అయితే అలాగే వేస్తారు. ఒక కేజీ పిండికి 1/2 kg నువ్వులు వేసుకుంటారు. అవి చాలా డెలిషియస్గా ఉంటుంది. నేనైతే మరీ అంత ఎక్కువ అయితే వేయలేదు. అది డిపెండ్స్ అపాన్, అంటే మనం తినేదాన్ని బట్టి. కొంచెం నువ్వులు ఒక రకమైన టేస్ట్ వస్తాయి అన్నమాట వేయించిన తర్వాత. ఇంకా వాము అయితే కొద్దిగానే వేసుకోండి. నేనైతే అందాజు చొప్పునే వేస్తాను, ఎందుకంటే అది వేగిన తర్వాత మనకు ఒక చిన్న రకమైన ఘాటు ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నలిసేసి వేసుకోండి హ్యాండ్స్లో, అప్పుడే మంచి ఫ్లేవర్ దిగుతుంది అనమాట.
కావాలంటే ఇప్పుడు ఈ మధ్యనైతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడు వేయను. మా ఇంట్లో ఇట్లనే తింటారు, ఇలానే ఇష్టం అనమాట మాకి. సో నేను మా ఆయనకైతే స్పెషల్గా ఇట్లనే ఇష్టము, అందుకే నేను ఇట్లనే చేస్తాను. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయను. ఒకసారి పిండిని డ్రైగా మొత్తం ఏమేమి వేసాము, వాము, ఉప్పు, నువ్వులు, ఈ మూడింటిని జస్ట్ వాటర్ వేయకుండా డ్రైగా మిక్స్ చేసుకుంటాను మొత్తము. దాంట్లో పట్టదని నేను సపరేట్గా 2 పోర్షన్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట. మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పల్చగా కాదు, బాగా గట్టిగా కాదు, అట్లా మీడియంగా కలుపుకోవాలన్నమాట దీన్ని. ఇది ఆల్రెడీ నాన్న బియ్యం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ అనేది లోపల ఉండుతుంది. మనము కలిపిన కొద్దీ కలిపి నానబెట్టి పక్క పెడతాం కదా, అన్నీ అప్పలు అయిపోయేంత వరకు లాస్ట్కి అవి నాని 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 కొంచెం బాగా మెత్తగా అవుతుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పిండి అనేది కొంచెం గట్టిగానే కలపాలి, కాకపోతే చూసుకుంటూ కలపాలన్నమాట. ఒక 1-2 టైమ్స్ చేస్తే అలవాటు అయిపోతుంది. నేను ఇక్కడ మొత్తం కలిపేసాను అనమాట, అంటే 2 బేషన్లో కలిపేసాను కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని. సో ఇట్లా గట్టిగా ఉండాలి. ఫస్ట్ అయితే కొంచెం గౌరమ్మ చేసి పక్కన పెట్టాలి, ఎప్పుడైనా అంతే, ఏ అప్పలకైనా అంతే, దీనికైతే కొంచెం స్పెషల్గా అనమాట. మనం ఇష్టమైన ఏమంటారు అమ్మవారే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కొంచెం అట్లా పక్కకు పెట్టేసి మనం బొట్టు పెట్టుకొని, ఇంట్లో వాళ్ళు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరికీ బొట్టు పెట్టుకొని, చిన్న చిన్నవి ఉంటాయి అవి చేస్తే చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి, అమ్మ మాకు ఏమంటే మంచిగా నీట్గా రావాలి, అప్పాలు అయ్యేంత వరకు ఏం ఇబ్బంది రాకుండా మంచిగా గోలాలి, అంత సక్రమంగా అయిపోవాలని ఒక దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేయడమే అనమాట. నేను ఇక్కడ అదే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడో సంక్రాంతికి ఒకసారి అసలు చేయడము, ఫస్ట్ ఒక 2 చేసేంత వరకు డౌట్ అనమాట. అంటే చేతి తిరగాలి కదా, ఫింగర్స్ మధ్యలోనే తిరగాలి కాబట్టి తిరుగుతుందా లేదా అనేసి పిండి బాగా ఆ చేతులలో తిప్పుకుంటాను అనమాట. వచ్చేసింది, బట్ ఫస్ట్ 2 కొంచెం ఒక టైం పట్టింది, ఒక 2 నిమిషాలు పట్టింది. మిగతా అన్నీ ఇంకా ఫాస్ట్గానే వచ్చినాయి. ఎంత ఫాస్ట్గా అయినా దీనికి చాలా టైం పడుతుంది. నాకు కనీసం ఒక 2-2.5 అవర్స్ అయితే పట్టింది ఇవన్నీ పొయ్యడానికి. నాదేంటంటే నేను జస్ట్ అట్లా నేర్చుకున్నా అంటే మా ఇంట్లో చాలా తక్కువ చేస్తారు. నేను మా ఊర్లో పక్కింట్లో వాళ్ళు చేస్తే చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు బాగా వడిగా వస్తాయి ఇవి, అంటే గజ్జలు అంటారు కదా, లైక్ డిజైన్ లాగా వస్తాయి, అంత వడిగా తిప్పుతాను నేను. నాకు ఇది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు నేను సాధారణంగా సాఫ్గా పోస్తారు కదా ప్లెయిన్గా, నాకైతే అసలు రానే రావు. పోసినా కూడా నాకు అంత సాటిస్ఫై అనిపించదు. ఎంత టైం టేకింగ్ అయినా సరే నేను బాగా ఒడి తిప్పుతూ ఇట్లనే పోస్తాను. ఒక్కొక్క దానికి నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. షేప్ కొంచెం అటు ఇటు అయినా సరే నాకు సర్కిల్, కానీ ఆ వడివడిగా తిప్పడం అంటే నాకు చాలా ఇష్టం, నాకు అదే కంఫర్టబుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ పిండి తడిగా అయిందనుకోండి, మనకు కాటన్ క్లాత్ మీద ఆరేసుకుంటాం కదా, అదే చేసుకుంటాం కదా నార్మల్ ఏ అప్పలైనా, అలా వేయగానే మనకు మొత్తం అదంతా పీల్ చేసుకొని పిండి మంచిగా నార్మల్గా అయిపోతుంది అనమాట. సో మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. పిండి కొంచెం తడిగేంది అనిపించినా కూడా మనము క్లాత్ పైన వేసుకుంటే మొత్తం మాయిశ్చర్ అంతా లాగేసుకుంటుంది. సో నాకు ఇది బాగా నచ్చుతుంది, బాగా జిగటగా ఉంటుంది కదా, అట్లా మనం ముట్టుకోగానే ఇట్లా జారిపోతుంటుంది. మళ్ళీ ఒకసారి కూడా చూడండి, అంటే ఇది కొంచెం తిప్పడం అనేది అలవాటు అవ్వాలి ఫింగర్స్ మీద, జస్ట్ వేళ్ళ సందులనే తిప్పాలి. కొంచెం డీటెయిల్గా చూస్తే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, అంటే నేను మామూలుగా రీల్స్లో వీడియోస్లో అయితే చూసిన, పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మూలకు కట్ చేసి వేస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అట్లా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. సో కొంచెం ఒక 2-3 టైమ్స్ అలవాటు అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా, నాకు ఒక 2-2.5 అవర్స్ అయితే పట్టింది. మంచిగా అవి వెయ్యగానే మనం అట్లా అన్నీ పోసుకోవాలన్నమాట ఒకటేసారి. ఒక 2-3 గంటలు పెద్దదైన కింద చాప లాంటిది వేసుకొని, దానిపైన ఒక క్లాత్, లుంగీ కానీ ఏదైనా ఒకటి వైట్దో, ఏదైనా కాటన్ది, కాకపోతే శారీ కానీ ఏదైనా వేసుకొని, చున్నీ ఏదైనా మంచి కాటన్ది వేసుకుంటే మంచిగా కనీసం ఒక 1 అవర్, అంటే మనం ఫస్ట్ పోసినవన్నీ ఆరుకుంటూ వస్తాయి అనమాట. అవంతా తడి బాగుంటుంది కదా, క్లాత్ అంతా పీల్ చేసుకుంటుంది. సో కింద చూడొచ్చు మొత్తం క్లాత్ అంతా పచ్చిగా అయిపోతుంది అనమాట. అవన్నీ ఆరాలి కూడా, ఆరిన తర్వాతనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు 5:30 ఏమో అయింది ఇవన్నీ. నేను 3కి స్టార్ట్ చేశాను, ఎగ్జాక్ట్గా 3కి స్టార్ట్ చేస్తే నాకు 5:30 అయింది ఇవన్నీ అయిపోయేసరికి. ఇంకా ఈలోపు ఎట్లాగో 2 అవర్స్ అయింది కదా, మంచిగా ఆరిపోయింది. నేను ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టేసి వచ్చాను అనమాట, మంచిగా కాగింది. ఒక ప్లేట్ హెల్ప్తో ఇట్లా సైడ్ నుంచి లాగేస్తే అవి పైకి వచ్చేస్తాయి. ఇట్లా అన్నీ ఒక దాని మీద సెట్ చేసుకోవాలంటే మనం మూకుడులో ఎంత పడతాయని చూసుకొని, నేనైతే ఒక 4-5 వేద్దాం అనుకుంటున్నాను నా కడాయిని బట్టి.
సో నేను ఒక 4 to 5 దీనిపైన ఇంకో ప్లేట్ పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఇది కొంచెం టెక్నిక్లు బాగా ఉంటాయి. ఇది కొంచెం ఎక్కువ కట్ చేసినామంటే ఇరిగిపోతాయి, ఆ షేప్ అంతా అవుట్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ అట్లా అందులో వేసేసుకుంటే వచ్చేస్తుంది. నాకు ఒక చేతిలో కెమెరా అయిపోయింది, ఒక చేతిలో ప్లేట్ అయిపోయింది, అందుకే నేను కొంచెం దూరం నుంచి వేసాను అనమాట. మీడియం నుంచి హై ఫ్లేమ్, అంటే మొత్తం హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు, అట్లానే మీడియం కూడా కాదు, కొంచెం ఒక మాదిరిగా పెట్టాలి. అసలు సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. కనీసం ఒక 5 to 7 minutes అయితే ఈజీగా పడుతుంది ఒక్కొక్క వాయి గోలించడానికి. ఇవి పొయ్యి మీద పెట్టేసి మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్లోగా అవుతాయి అన్నమాట. బాగా పేషెన్స్ ఉండాలి వీటికి. కాల్చుకోవడానికి కూడా ఇంకో 2 గంటలు పడుతుంది. నాకు మొత్తం పని అయిపోయేసరికి 8 అయింది ఎగ్జాక్ట్గా. నేను 3కి స్టార్ట్ చేస్తే ఒక 2 kgs, మరి నేను ఎక్కువ కూడా తీసుకోలేదు, ఒక 2 kgs తీసుకుంటే నాకు 3 to 8 అయింది. అంటే పిండి కలుపుకోవడము, వేయడము, తర్వాత ఇవన్నీ డీప్ ఫ్రై చేయడం, అన్నీ ఒక్కొక్కటి అయ్యేసరికి నాకు అంత టైం పట్టింది. మళ్ళీ ఇవి ఎదగవు కూడా, అంటే ఎన్ని చేసామో అన్నీ అప్పలు ఉంటాయి. అవి గారెలు, మురుకులు అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇవి ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి. కరెక్ట్ ఒక 5 minutes అయిన తర్వాత ఇంతే కలర్ వస్తాయి, ఎక్కువ రావు, ఇంతవరకు వస్తే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది అది అంటే డౌన్ అయిపోతాయి, బబుల్స్ రావడం ఆగిపోతాయి అనమాట. అప్పుడు మనకు ఫ్రై అయిందని అర్థమైపోతుంది. కొంచెం లోపల వరకు ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా చేసిన రోజు ఆయిల్ అంతా తినబుద్ధి కాదు, కొంచెం దగ్గర ఉంటాం కాబట్టి. ఒక 2 days అయిన తర్వాత బాగా తినబుద్ధి అవుతుంది. మా సైడ్ అయితే మంచిగా ఛాయ్లో అట్లా వేసుకొని గట్టిగా ఫుల్ ఛాయ్ తాగేస్తారనమాట. ఇవన్నీ చేస్తే నాకు జస్ట్ ఈ 2 డబ్బాలే అయినాయండి అంతే. ఇదొక డబ్బా చూపిస్తున్నాను కదా, అండ్ ఆ పక్కన స్టీల్ డబ్బా 2 కిలోలు చేస్తే ఇంతవరకే అయిందనమాట. హోప్ మీకు అర్థమైందని అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.